ఊరికి వస్తున్నామంటే చాలు మా నాన్న రోజుకి 10 సార్లు ఫోన్ చేసి దిగేసారా ఎక్కడున్నారని ఫోన్ చేసి అదేంటో తెలియదు కానీ సంక్రాంతికి ఊరు వెళ్తున్నామంటే చాలు ఎక్కడ లేని హుషారంతా ఒక్కసారిగా మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కితే ఇక్కడ మార్నింగ్ 10 అయితే దిగాము. ఇక్కడ మా మామ వచ్చి కట్టెల పొయ్యి మీద అంటే వంట చేసుకుంటుంది. ఏమొచ్చి మా మావయ్య వాళ్ళ అమ్మగారు. నాకున్న ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఇది వచ్చి అత్త వాళ్ళ ఇల్లు అనమాట. ఇద్దరికి కూడా ఒకరి వెనక ఒకరిది ఉంటుంది. ఇక్కడ చూసారా మా దారి దొడ్డి దారి అన్నట్టు మేము ఇక్కడ గోడకైతే కన్నం పొడిచేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, అలా కాకుండా ఇక్కడ గోడనైతే లేపేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అడుగు పెట్టానంటే చాలు ఇది నా సామ్రాజ్యం రాని ఒక డైలాగ్ అయితే వేయాలనిపించింది. నా సైడ్ పక్కన పెడతాం, మా ఆయనకి అయితే పండగ అనమాట. ఇక్కడ ఉన్న రోజు అంటే మా విని ఇంట్లోనే ఉంటుంది కదా, మా బుడ్డోడికి అయితే మాత్రం ఊరంతా పెత్తనలు అనమాట. మా నాన్న సంగతి అయితే చెప్పనవసరం లేదు, వాడిని ఎత్తుకోవడానికి సరిపోయిందో తెలియదు. కానీ ఈసారి ఇంట్లో అడిగి పెట్టగానే మా నాన్న జేబులో తీసి డబ్బులు చేతిలో పెట్టి బట్టలు వండుకొని ఇచ్చేసాడు. అసలు మా నాన్న సంక్రాంతికి డబ్బులు ఎంత ఇచ్చాడో మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.